తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరూ స్కిప్ చేసి వెళ్ళిపోకుండా మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం వింటున్న కథ చిల్లుకుండ. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఒక సాధువు కాశీయాత్ర ముగించుకొని నడిచి వెళ్తూ ఉన్నాడు. బాగా ఎండగా ఉండటంతో అలసిపోయాడు. ఊడలున్న పెద్ద మర్రి చెట్టు కింద ఆగాడు. అదే చెట్టు కింద కుండలు అమ్మే వ్యక్తి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఆ వ్యాపారికి ఎన్నాళ్ళగానో జీవిత సత్యం తెలుసుకోవాలని ఉండేది. సాధువును చూసేసరికి తన ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం వచ్చిందని సంతోషపడ్డాడు. వ్యాపారం చూసుకోమని గుమస్తాకి చెప్పి సాధువు దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. వ్యాపారం బాగా జరుగుతున్నా, ఎంత సంపాదిస్తున్నా ఏదో తెలియని అశాంతి తనను వెంటాడుతున్నట్లు చెప్పాడు.